ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక మనిషి తన జీవితంలో సంపాదించే ప్రతి రూపాయిని కూడబెట్టి ఎన్నో కలలు గాని కట్టుకునే ఒకే ఒక అద్భుతం సొంత ఇల్లు. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ ఒక్కరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట కళ్ళు మూసుకొని తూర్పు ఫేసింగ్ తీసుకో బాబాయ్. నీ దశ తిరిగిపోతుంది. లేదా ఉత్తరం అయితే ఇంకా అదృష్టం అని. ఇక దక్షిణం పడమర అనగానే ఏదో దయ్యం పట్టినట్టు భయపడి ఆమడ దూరం పారిపోతారు. ఇరుగు పొరుగు వాళ్ళు వాస్తు సరిగ్గా తెలియని మేస్త్రులు చెప్పిన మాటలు విని అప్పులు చేసి మరీ ఆ తూర్పు దిక్కు ఇల్లు కొంటారు. కానీ తీరా గృహప్రవేశం చేశాక అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి మంచాన పడతారు. ఊహించని యాక్సిడెంట్ జరుగుతాయి. అద్భుతంగా నడుస్తున్న వ్యాపారం అకస్మాత్తుగా దివాలా తీస్తుంది. ఇంట్లో ఎప్పుడు ఏడుపులే. అప్పుడు తల పట్టుకుంటారు. అదేంటి పక్కా వాస్తు ఉన్న తూర్పు దిక్కు ఇల్లు తీసుకుంటే మాకెందుకు ఈ దరిద్రం పట్టిందని అనుకుంటారు. దీనికి సమాధానం ఏ వాస్తు పుస్తకాల్లో మీకు దొరకదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం అనేది అందరికీ ఒకేలాగా పనిచేసే పారాసిటమాల్ గోళీ లాంటిది కాదు. మీ జన్మ లగ్నాన్ని బట్టి, మీ జాతకంలో మిమ్మల్ని నడిపించే గ్రహాలను బట్టి మీకు ఏ దిక్కు యోగిస్తుందో, ఏ దిక్కు మరణగండాలు ఇస్తుందో ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. అందరికీ అదృష్టాన్ని ఇచ్చే తూర్పు దిక్కు కొంతమంది మారక దోషాన్ని కూడా, ప్రాణగండం కూడా ఇస్తుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఇవాల్టి ఈ వీడియోలో రాశి చక్రంలోనే అత్యంత సున్నితమైన కానీ సముద్రమంతటి శక్తిని తనలో దాచుకున్న లగ్నము కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం వారి గురించి ఒక మైండ్ బ్లోయింగ్ జ్యోతిష్య రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను. మీరు కర్కాటక లగ్నంలో పుట్టారా? అయితే మీరు ఏ దిక్కున ఇల్లు తెలుసుకోవాలి. ఒకవేళ అందరి మాటలను గుడ్డిగా తూర్పు ఫేసింగ్ ఇల్లు తీసుకుంటే మీకు వచ్చే ముప్పు ఏంటి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మీకు అనే విషయాలను అత్యంత లోతుగా సైంటిఫిక్గా లాజికల్గా ఇవాళ విశ్లేషించుకుందాం. సో కర్కాటక లగ్న జాతకులకు అంటే కర్కాటక రాశి కాదు, కర్కాటక లగ్నం వేరు ఉంటుంది. సో మీ యొక్క లగ్నం మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మా కింద కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే మా టీం వాళ్ళు మీ లగ్నం ఏంటనేది రిప్లై ఇస్తారు. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ మీ భవిష్యత్తును మార్చేస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. ముందుగా అసలు కర్కాటక లగ్నము వారి ఎనర్జీ ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఏంటి అనేది చూద్దాం. మనసుకు, మన భావోద్వేగాలకు, మన ప్రతి ఆలోచన కారకుడైన చంద్రుడు ఈ యొక్క కర్కాటక లగ్నానికి అధిపతి. ఇది ఒక సంపూర్ణమైన జలతత్వ రాశి. నీరు ఎలా ఉంటుంది, చూసేందుకు చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. కర్కాటక లగ్నం వారు కూడా పైకి చాలా ప్రశాంతంగా, అత్యంత సున్నితంగా, ఎవరితో గొడవలు పడకుండా చాలా సాధువులాగా అనిపిస్తారు. ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలి, ఎవరైనా కష్టాలుంటే అండగా నిలవాలి, తన కుటుంబమే ఒక ప్రపంచంలాగా బతకాలనుకున్న గొప్ప మనస్తత్వం వీరిది. కానీ ప్రశాంతంగా ఉన్న సముద్రం లోపల అంతు చిక్కని సునామీలు దాగి ఉన్నట్లే వీరి లోపల అంతు చిక్కని ఒక భయంకరమైన పవర్ఫుల్ ఎనర్జీ దాగి ఉంటుంది. ఎవరినైనా వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ అన్యాయం చేయాలని చూస్తే కనుక ఆ సునామీ బయటకు వస్తుంది. మరి ఇంతటి గొప్ప జలరాశికి ఈ చంద్రుడి లగ్నానికి వాస్తు ప్రకారం ఏ దిక్కు సిరి సంపదలు ఇస్తుందో తెలుసా? వింటే మీరే ఆశ్చర్యపోతారు. సప్రమాణ జ్యోతిష శాస్త్ర ప్రకారం వీరికి అత్యంత రాజయోగాన్ని ఇచ్చే దిక్కు దక్షిణ దిక్కు, సౌత్ ఫేసింగ్. సో ఈ ఈ యొక్క రోడ్డు దిక్కు వీళ్ళకు కలిసి వస్తుంది. సో అలాగే ఒక పెద్ద కండిషన్తో అప్లై చేస్తే తూర్పు దిక్కు కూడా వీరికి అనుకూలంగా ధనయోగాన్ని ఇస్తుంది. సో ఇక్కడ రవి వచ్చేసి కర్కాటక లగ్నానికి మారకాధిపతి అయినా కూడా ఒక ఒక కండిషన్, చిన్న కండిషన్ అప్లై చేసి దాన్ని కూడా ధనయోగాన్ని ఇచ్చే దిశగా మార్చొచ్చు. సో మొదటి సింహద్వారం, దక్షిణ సింహద్వారం చూసుకుంటే కనుక ఈ జీవితానికి ఒక వజ్రాయుధం. సాధారణంగా ఎవరైనా సరే ఇల్లు కొనేటప్పుడు దక్షిణ ముఖ ద్వారం అనగానే కాస్త వెనుకడుగు వేస్తారు. అది యమస్థానం అని, అక్కడ ఇల్లు ఉంటే మగవాళ్ళకి మంచిది కాదని, అభివృద్ధి అయిపోతుంది, ఏవో అపోహాలు, భయాలు పెట్టుకుంటారు. కానీ కర్కాటక లగ్న జాతకులకు మీ గుండెల మీద చేయి వేసుకొని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే మీకు మాత్రం దక్షిణం అనేది అత్యంత అదృష్టాన్ని ఇచ్చే ఒక పవర్ఫుల్ దిక్కు. వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణ దిక్కు అధిపతి ఎవరో తెలుసా? గ్రహాల సేనాధిపతి అయిన అత్యంత పరాక్రమవంతుడైన కుజుడు. సప్రమాణ జ్యోతిష ప్రకారం కర్కాటక లగ్నానికి కుజుడు సాక్షాత్తు రాజయోగ కారకుడు. ఎందుకంటే జాతక చక్రాన్ని పరిశీలిస్తే కుజుడి లగ్నానికి పంచమ స్థానానికి మరియు దశమ స్థానానికి అధిపతి. పంచమ స్థానం అంటే పూర్వ పుణ్యస్థానం, సంతాన స్థానం, లాటరీల ద్వారా వచ్చే అదృష్టం. ఇక దశమ స్థానం అంటే కర్మస్థానం, వృత్తి, ఉద్యోగం, రాజకీయం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో ఒక కేంద్రానికి పదవ ఇల్లు, ఒక కోణానికి ఐదవ ఇల్లు అంటే అధిపతి అయిన గ్రహం అత్యంత శుభగ్రహంగా మారిపోయి సంపూర్ణ యోగకారకుడే అవుతాడు. పైగా మీ లగ్నాధిపతి అయిన చంద్రుడికి కూడా కుజుడికి మంచి మిత్రత్వం ఉంటుంది, సహజ మిత్రత్వం ఉంటుంది. దీన్నే జ్యోతిష్యంలో చంద్రమంగళ యోగం అంటారు. ఈ యోగం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి పీఠ వేసుకుని కూర్చుంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ సైన్స్ని ఒకసారి అప్లై చేసి చూద్దాం. మీ లగ్నం ఏమో జలరాశి చంద్రుడు, మరి దక్షిణ దిక్కు ఏమో అగ్నితత్వం కుజుడు. ఒక జలరాశికి అగ్నితత్వం తోడైతే ఏమవుతుంది? నీటిని వేడి చేస్తే అందులో నుండి ఒక పవర్ఫుల్ స్టీమ్ ఆవిరి జనరేట్ అవుతుంది కదా. ఆ స్టీమ్లో ఎంత పవర్ ఉంటుందంటే 100 టన్నుల బరువు ఉన్న ఒక భారీ రైలు ఇంజన్ని కూడా అలవోకగా ముందుకు నడిపించగలదు. మీ జీవితం కూడా అంతే. ఎవరైతే మీరు దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంట్లో అడుగు పెడతారో మీలో ఉన్న ఆ సున్నితత్వం, భయం, వెనుకడుగు వేసే లక్షణం పోయి ఒక అద్భుతమైన ఫైర్ బయటకు వస్తుంది. ఈ ఇల్లు వీరికి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎవరు ఊహించని తిరుగులేని విజయాన్ని ఇస్తుంది. మీరు అప్పుడు చేసి వ్యాపారం పెట్టినా కూడా ఆ దక్షిణ దిక్కు ఎనర్జీ మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. సమాజంలో గొప్ప పేరు, ఎవరు కదపలేని స్థిరాస్తుల వృద్ధి, భూలాభాలు ఈ యొక్క దక్షిణ దిక్కు ద్వారానే సిద్ధిస్తాయి. కాబట్టి లోకం ఏమనుకున్నా సరే, ఎవరెన్ని చెప్పినా ఏమాత్రం సందేహం లేకుండా మీరు పక్కా వాస్తు కొలతలు ఉన్న దక్షిణ ముఖ ద్వారాన్ని ఎంచుకోవచ్చు.
ఇక అదేవిధంగా చూసుకుంటే రెండవది వచ్చేసి తూర్పు ఫేసింగ్. సో ఇది ఇక ప్రపంచంలో అందరూ ఎంతో ఇష్టపడే తూర్పు దిక్కు విషయానికి వస్తే ఇక్కడ అత్యంత ముఖ్యమైన ప్రమాదకరమైన జ్యోతిష్య రహస్యం దాగి ఉంది. దయచేసి చాలా జాగ్రత్తగా ఫోకస్‌తో వినండి. వాస్తులో తూర్పు దిక్కుకు అధిపతి సూర్య భగవానుడు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, సూర్యుడు రాజగ్రహము, చంద్రుడేమో రాణిగ్రహం. పైగా సూర్య, చంద్రుడు ఇద్దరు కూడా నైసర్గికంగా మంచి మిత్రులే కదా! కాబట్టి వాళ్ళిద్దరు కలిస్తే చాలా మంచిది. కర్కాటక లగ్నం వాళ్ళు ఎలాంటి అనుమానం లేకుండా కళ్ళు మూసుకొని తూర్పు తీసేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అక్కడే మీరు మీ జీవితంలో చేయకూడని ఒక అతిపెద్ద పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే కర్కాటక లగ్న జాతకానికి సూర్యుడు ద్వితీయాధిపతి. సో కర్కాటక రాశికి రెండో ఇల్లు సింహరాశి, దానికి అధిపతి సూర్యుడు కాబట్టి ద్వితీయ స్థానం అంటే ధనస్థానమే, కుటుంబ స్థానమే. కాదనను, మీకు డబ్బు ఇస్తాడు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఆ ద్వితీయ స్థానం అనేది ఒక బలమైన మారక స్థానం కూడా అవుతుంది. మారకం అంటే మరణాన్ని లేదా మరణంతో సమానమైన కష్టాన్ని ఇవ్వడం. కాబట్టి ఆధిపత్యం రీత్యా చూసుకుంటే సూర్యుడు కర్కాటక లగ్నానికి ధనాన్ని ఇచ్చినప్పటికీ భయంకరమైన అనారోగ్యాలను ఊహించని గండాలను ఇచ్చే పాపగ్రహంగా మారిపోయాడు. ఎప్పుడైతే ఈ లగ్నం వారు తూర్పు ఫేసింగ్ ఇల్లు తీసుకుంటారో వారికి ఒక విపరీతంగా డబ్బులు వస్తాయి, కానీ అనారోగ్యం కూడా అదే స్థాయిలో చుట్టుముడతాయి. సంపాదించిన డబ్బు అంతా హాస్పిటల్ పాలవుతుంది. ఇంట్లో యజమానికో లేదా ఆయన భార్యకో ఏదో ఒక ప్రాణ సంకటం ఏర్పడుతుంది. మరి అయితే కర్కాటక లగ్నం వారు మారక గ్రహ దిక్కైన తూర్పు ఫేసింగ్ ఇల్లు అస్సలు తీసుకోకూడదా? ఒకవేళ ఇప్పటికే తీసుకొని ఉంటే మా పరిస్థితి ఏంటి? ఇల్లు అమ్ముకోవాలా అని మీరు అస్సలు కంగారు పడొద్దు. ఎందుకంటే ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు తిరుపతి దిక్కుకు తీసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళు కూడా అందులో నిశ్చింతగా ఉండొచ్చు. కానీ ఒక కఠినమైన రూల్ ఉంది. ఖచ్చితంగా పాటించి తీరాలి. అది పాటించకపోతే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు కర్కాటక లగ్నం వారే ఉండి తూర్పు ఫేసింగ్ ఇల్లు తీసుకున్నప్పుడు లేదా నిర్మిస్తున్నప్పుడు తప్పనిసరిగా మీ ఇంటికి ఈశాన్యంలో ఒక ముఖద్వారం లేదా కనీసం మీరు బయటకు వెళ్ళే ఒక ప్రధాన దారి అనేది ఉండేలా ఖచ్చితంగా డిజైన్ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానో దీని వెనుక ఉన్న గ్రేట్ లాజిక్ వినండి. ఈశాన్య దిక్కుకు అధిపతి సాక్షాత్ దైవగ్రహమైన సర్వ శుభాలను ఇచ్చే గురువు. కర్కాటక లగ్నానికి గురువు ఏమవుతాడు? నవమాధిపతి, భాగ్య అదృష్ట స్థానాధిపతి. మీ జాతకంలో అత్యంత పవర్ఫుల్ అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఆయననే. అంతేకాదు మీ లగ్నాధిపతి అయిన చంద్రుడికి పరమ ప్రాణమిత్రుడు గురువు. వీరిద్దరు కలిస్తేనే కదా గజకేసరి యోగం వచ్చేది. కాబట్టి ఎప్పుడైతే మీరు తూర్పు ఫేసింగ్ ఇంట్లో అంటే సూర్యుడి స్థానంలో ఈశాన్యంలో ఒక ఖచ్చితమైన ద్వారం ఉంటే ఆ ఒక గురుగ్రహం యొక్క అద్భుతమైన పాజిటివ్ దైవిక ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ ఎనర్జీ ఎంత పవర్ఫుల్ అంటే ఆ సూర్యుడి వల్ల ఏర్పడే ఆ ఒక మారక దోషాన్ని, అనారోగ్య సమస్యలను, ప్రాణగండాలను వేళ్లతో సహా పీకేసి పూర్తిగా అణిచివేస్తుంది. అంతేకాదు ధనస్థానాధిపతి అయిన సూర్యుడికు మరి భాగ్యాధిపతి అయినా ఎప్పుడైనా ఒకే ఇంట్లో కలుస్తారో దాన్ని జ్యోతిష్యంలో ధన భాగ్యాధిపతి కలయిక అంటారు. ఈ కలయిక వల్ల ఆ ఇంట్లో అపారమైన ఆకాశం అంతా ఎత్తుకు దిగే ధనయోగం కలుగుతుంది. అంటే మారక స్థానం కాస్త మహర్దశగా మారిపోతుంది అన్నమాట. ఇది జ్యోతిష్యానికి వాస్తుకు మధ్య ఉన్న అద్భుతమైన సైన్స్. సో కర్కాటక లగ్న జాతకులు మీకు అద్భుతమైన రాజయోగం కావాలంటే లోకం చెప్పే అపోహలు పక్కన పెట్టి దక్షిణ ముఖ ద్వారాన్ని అత్యంత ధైర్యంగా తీసుకోండి. లేదా మీరు తూర్పు ముఖ ద్వారమే తీసుకోవాలనుకుంటే దానికి ఖచ్చితంగా ఈశాన్య ద్వారం సపోర్ట్ ఉండేలా పక్కగా చూసుకోండి. అప్పుడు మీ సున్నితమైన మనసుకి ఒక అద్భుతమైన గృహ సౌఖ్యం, వృత్తి వ్యాపారంలో ఎవరు కొట్టలేనంత అద్భుతమైన స్థిరత్వం దొరికి ఖచ్చితంగా తీరుతుంది. అయితే ఇక్కడ ముఖ్య గమనిక, ఇల్లు అనేది మన జీవితకాలం నివసించే దేవాలయం లాంటిది. లక్షలు కోట్లు వెచ్చించి కట్టుకునే మీ కలల సౌధం. నేను ఈ వీడియో చెప్పాను కదా అని లేదా పుస్తకాలు చదివో మీరు గుడ్డిగా సొంత ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే వాస్తు అనేది 360 డిగ్రీస్ సైన్స్. మీరు తీసుకోబోయే ఇంటి ముఖ ద్వారా ఖచ్చితంగా ఏ పాదాల్లో పడింది, అక్కడ ఏదైనా మార్గవేద దోషం ఉందా, ఈశాన్యం మీరు అనుకున్నది నిజంగా ఈశాన్యమేనా, లేదా ఉత్తరానికి జరిగిపోయి ఉందా, మీ జాతకంలో గ్రహాలు ఏ డిగ్రీలో ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలి. దీనికోసం మన దగ్గర అద్భుతమైన సైంటిఫిక్ పద్ధతి ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీ జాతకాన్ని, మీరు నివసించే ఇంటి ప్లాన్ ఖచ్చితంగా వాస్తు డిగ్రీల ప్రకారం పరిశీలించడమే కాకుండా అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం 5G డిజిటల్ ఆర్ఎస్ స్కానర్ ద్వారా మీ ఇంటి ఎనర్జీని, భూమిలోని పాజిటివ్ మరియు నెగిటివ్ వైబ్రేషన్ పక్కాగా స్కాన్ చేసి మీ ఇంటి వాస్తును శాస్త్రీయంగా నిర్ధారించడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా దోషం ఉంటే ఇల్లు పగలగొట్టే లేదా కూలగొట్టే పని లేకుండా కేవలం జనరల్ ప్రాక్టికల్ వాస్తు రెమెడీస్తో మీకు మంచి ఫలితాలు ఇవ్వబడతాయి. మీకు ఎటువంటి వాస్తు లేదా జ్యోతిష సందేహాలు ఉన్నా కూడా మీ జాతకానికి ఏ ఫేసింగ్ ఇల్లు అదృష్టాన్ని ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటే, లేదా మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య ఆర్థిక సమస్యలు కూడా ఖచ్చితమైన పరిష్కారం కావాలనుకుంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన సైంటిఫిక్ వాస్తు మరియు జ్యోతిష రహస్యాలు మీకు నిజంగా కళ్ళు తెరిపించాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. కింద కామెంట్స్లో మీ లగ్నం ఏమిటో, మీరు ఏ ఫేసింగ్లో ఉన్నారో నాతో పంచుకోండి. ముఖ్యంగా ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు, కర్కాటక లగ్నం వారికి వాట్సాప్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన సైంటిఫిక్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.